మద్యం అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డి మెమోపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీడియోగ్రఫీ చేయకుండానే నోట్లు డిపాజిట్ చేస్తున్నారంటూ కేసిరెడ్డి మెమో వేశారు. కేసిరెడ్డి మెమోపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 11 కోట్ల రూపాయలను ఇతర డబ్బుతో కలపొద్దని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 11 కోట్లను విడిగా ఉంచాలని సిట్ మాచవరం ఎస్బీఐ బ్యాంకుకు ఆదేశం ఇచ్చింది. డిపాజిట్ చేసే ముందు సీరియల్ నెంబర్లు నమోదు చేయాలని ఆదేశించింది. డీటెయిల్డ్ పంచనామా కోర్టుకు సమర్పించాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. అంటే మాకు అనుమానం ఏంటంటే 30 తారీఖున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి అమౌంట్ అని చెప్పేసి 30 తారీఖున 11 కోట్లు సీజ్ చేసామని చెప్పేసి కోర్టులో తీసుకొచ్చి కోర్టులో మెమో ఫైల్ చేశారు సిట్ వారు. అయితే మాకున్న దాని మీద ఉన్న డౌట్ల మీద మేము కోర్టులో మెమో దాఖలు చేసాం. దాఖలు చేసి అది కేసు మేము కోర్టు వారు ఆర్డర్ ఇచ్చింది, ఫర్దర్ ఆర్డర్ ఇచ్చిన దాకా వాటిని అమౌంట్ని సపరేట్గా ఉంచమని చెప్పి అన్నాము. ఈలోపు ఏంటంటే మేము వేసిన పిటిషన్ తెలుసుకొని సిట్ వారు అమౌంట్ని తీసుకొని హడావుడిగా చేసేసి కోర్టులో మెమో ఫైల్ చేశారు. దాని మీద మేము కోర్టులో మెమో ఫైల్ చేసాము. మెమో ఫైల్ చేసిన మీదట ఆ కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు, వాటిని సపరేట్గా పంచనామా జరపమని. ఆ తర్వాత ఆ అమౌంట్ని మిగతా అమౌంట్తో మిక్సప్ చేయొద్దని చెప్పేసి కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు బ్యాంక్ వారికి. అంటే ఆ అమౌంట్లు అది జూన్ 2024 తర్వాత అమౌంట్ అది ఆర్బీఐకి మేము పిటిషన్ కూడా ఫైల్ చేసాము. ఆర్బీఐకి లెటర్ రాయమని ఇవన్నీ డెనామినేషన్ అన్నీ కూడా నోట్ చేసి ఆర్బీఐ లెటర్ రాయమని రాసాము. కోర్టు వారు 4వ తారీఖు నోటీస్ చేశారు. ఈలోపే సిట్ వారు ఏంటో తొందరగా అంత ఆశ్చర్యకరమైన విషయంగా హడావుడి చేసేసి అమౌంట్ తీసుకొచ్చేసి బ్యాంకు అప్పచెప్పడం చేశారు. మేము బ్యాంకు కూడా మేము నోటీస్ ఇచ్చాము. ఇవాళ నోటీస్ తీసుకొని మేము ఇచ్చాము, మెయిల్ పెట్టాము, ఆల్రెడీ లెటర్ పెట్టాము, మేము మెమో కూడా తీసుకొని వచ్చాము. బ్యాంక్ వారికి తెలియజేసాము, మిక్స్ చేయొద్దని చెప్పాము. వాళ్ళు కూడా మేము మా పై అధికారులు ఆలోచించి చెప్తామని చెప్పారు.